ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. సామాజిక అడవుల పెంపకానికి తీసుకోవాల్సిన చర్యలపై, తీర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత వలయాల విస్తరణపై చర్చించారు. గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. సోషల్ ఫారెస్ట్రీ కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరించే దిశగా చర్చించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది అధికారులకు. సో ఎలాంటి సూచనలు ఆయన జారీ చేశారు? సింధు, అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఏదైతే ఫారెస్ట్ అధికారులకు సంబంధించి వారితో అయితే సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే కోస్తా తీర ప్రాంతాల్లో కోతకు గురవుతున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిరక్షించేందుకు అధికారులతో అయితే సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గ్రీన్ బెల్ట్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కీలకంగా దాన్ని మరింతగా విస్తరించాలని చెప్పని భావిస్తుందో దానికి సంబంధించి మరింతగా దానిపైన ఒక ప్రణాళికను, ఒక కార్యాచరణ అనేది రూపొందించాలని చెప్పని అయితే అధికారులకు ఆయన అయితే సూచించారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే కోస్తా బెల్ట్ ఏదైతే అంటే ప్రధానంగా ఇప్పటం ఏదైతే ఆయన పిఠాపురం ఉన్న కాన్స్టిట్యున్సీ ఉందో దాంట్లోనే కొంత కోతకు గురవుతున్న పరిస్థితి. దానిపైన కూడా ఇప్పటికే ఏదైతే గ్రామస్తులు కానీ అటు రైతులు కానీ పొలాలు తీర ప్రాంతాల్లో ఉన్న ఏవైతే పంట పొలాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అది ఆయన దృష్టికి తీసుకొచ్చిన తరుణంలో దీనిపైన పెద్ద ఎత్తున అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే సీఎం చంద్రబాబు కూడా వెంటనే అధికారులకు అప్రమత్తం చేసి దీనిపైన గ్రీన్ బెల్ట్ ఏదైతే ఉందో దాన్ని మరింతగా విస్తరించాలి, అడవులను విస్తరించాలి. దాంతోపాటు ఏదైతే ఫారెస్ట్ సోషియో అని చెప్పని ఫారెస్ట్ దానిపైన కూడా ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. దాంతోపాటు చిన్న చిన్న అడవులను మరింతగా పరిరక్షించుకుంటూ దాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పని భావిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనిపైన ఒక కార్యాచరణ రూపొందించాలి. దాంతోపాటు అధికారులు, ఈ ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ తీర ప్రాంతాలన్నిటినీ కూడా ఐడెంటిఫై చేసి వాటన్నిటిని అభివృద్ధి చేయాలని చెప్పని అధికారులకు అయితే సూచించారు. దాంతోపాటు ఒక ప్రణాళికను రూపొందించి ముందుకు తీసుకువెళ్ళాలి. దీన్ని మరోసారి ఏదైతే సమీక్ష సమావేశం ఉందో దాంట్లో వీటన్నిటిపైన కూడా ఫారెస్ట్ అధికారులు చర్చించాలని చెప్పని కూడా ఆయన సూచించారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికతో రేపు రాబోయే మరో సమావేశంలో వీటన్నిటిపైన కూడా చర్చిస్తానని అయితే ఆయన సూచించిన పరిస్థితి కనబడతా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.